అరే ఏంట్రా ఇది? ఉప్పు 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 ఉప్పేంటి మేడం? ఇది మీ పేస్ట్ లో ఉప్పు ఉందా కాదా? యూట్యూబ్ ఛానల్స్ మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరందరూ? మ్యామ్ యాక్చువల్లీ ఎంట్రీ చేద్దామని వచ్చాం మేడం. మ్యామ్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి మేడం? ఒక్క నిమిషం, మళ్ళీ అడగండి. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి మేడం? అది సీక్రెట్ కదా. 32 టీవీ అని కొత్తగా పెట్టారా? యాక్చువల్గా మనసుకి ఎన్ని పనులు ఉంటాయి మేడం? 32. అందుకనే పెట్టాను మేడం. ఇవేంటి కొత్త కొత్త ఛానల్ పేర్లు? నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. రాజు యాదవ్ టీవీ అని పెట్టారా? ఎస్ మేడం. ఎవరిది? అది మా CEO నేమ్ మేడం. అది మరి మే 17th టీవీ? ఇది మే 17th పెట్టాం మేడం టీవీ, అందుకనే మే 17th పెట్టాం. రాజు యాదవ్ మే 17th కి రాబోతున్నాడని పెట్టాడా ఇలా 2 ఛానల్స్? వెరీ నైస్, వెరీ నైస్. సీరియస్ చెప్పండి, మీ సక్సెస్ సీక్రెట్ అని చెప్పండి కరెక్ట్ గా. నా సక్సెస్ సీక్రెట్ నూడిల్స్. నూడిల్స్ మన బ్రెయిన్ లో నరాలన్నీ ఇలా నూడిల్స్ లాగా ఉంటాయి కదా. మేడం చెప్పండి, ఇప్పటి వరకు మీరు 1500 సర్జరీలు చేశారు, 1000 పల్సెట్లు మార్చారు. ఈ అచీవ్మెంట్ ని డాక్టర్ రాజీవ్ గారు సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటన్నారు మీరు ఇందాక? రాజీవ్ గారు 1500 సర్జరీలు చేశారా? ఎస్ మేడం. నేను ఆయన కన్నా ఒక్క సర్జరీ ఎక్కువ చేసి ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తా. 1500+. ఓకే మేడం. యాక్చువల్లీ ఒక దిస్ కాల్డ్ రాజు యాదవ్ టిపికల్ కేస్. అవునా? పంపించమంటారా? పంపించండి. హలో హలో మేడం. హలో హలో మ్యామ్. ఏంటి ప్రాబ్లం? ఇది ప్రాబ్లం మేడం. బానే ఉన్నాడుగా నవ్వుతూ. అలా కాదు మేడం, ఇప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడైనా నవ్వితే కామెడీ, ఎప్పుడు నవ్వితే పిచ్చి అనుకునే ప్రమాదం ఉంది. ఎలా జరిగింది ఇది? క్రికెట్ ఆడుతుంటే ఫేస్ కి బాల్ తగిలింది మేడం. ఫేస్ కి గార్డ్ పెట్టుకోవచ్చుగా. సారీ, ఫేస్ కి హెల్మెట్ పెట్టుకుంటారు కదా. ఎవరు పెట్టారు ఈ మ్యాచ్? ప్రశాంత్ రెడ్డి అని ఒక ఆయన, ఒకటి రాజేష్ కల్లేపల్లి మేడం. ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద మ్యాచ్ అన్నమాట. అవును. ఇంతకీ నీ పేరేంటి? రాజు యాదవ్. రాజు యాదవ్, మీరు మ్యాచ్ ఆడేటప్పుడు ఎవరైనా డీజే కొట్టారా? కొట్టారు మేడం. ఎవరు? హర్షవర్ధన్ రామేశ్వర్. ఏది యానిమల్ గై? అవును మేడం. ఓ, ఆయనేనా కొట్టింది మొత్తం? అంటే ఆయన కొట్టి కొంచెం బిజీ అయిపోయారు మేడం డీజేలో. తర్వాత సురేష్ బొబ్బుల్ని తీసుకొచ్చా మేడం. బలగం. మీకు అంపైర్ ఎవరు మ్యాచ్ కి? అంపైర్ ఈయన మేడం, కృష్ణమాచారి. కృష్ణమాచారి. సో హీ డైరెక్టెడ్ ద కంప్లీట్ మ్యాచ్. అవును మేడం. గ్లామర్ ఏమైనా ఉందా మరి మ్యాచ్ లో? ఇదిగో మేడం, పక్కనే ఉంది కదా మేడం. నేను స్వీటీ మేడం. ఐ హర్డ్ తన పేరు అంకిత కరత్, బట్ ఈ మ్యాచ్ లో మాత్రం స్వీటీ. ఓకే. హాయ్ స్వీటీ. హాయ్ రాజు యాదవ్. కొన్ని టెస్టులు చేయించాలి, నువ్వు ఇలాగే ఉండిపోవడానికి గల కారణం ఏంటి అని. టెస్టులు చేయించుకున్నా మేడం. ఈ వాళ్ళు గూగుల్ పేషెంట్స్ అయిపోతున్నారయ్యా ఈ మధ్య. సరే చెప్పండి, ఏం చెప్పారు? కామెడీ టెస్ట్ 3.9, ఎమోషన్ టెస్ట్ వచ్చి 4.5 వచ్చింది మేడం. సాంగ్స్ వచ్చి 4.8 మేడం. రియలిస్టిక్ 4 మేడం. రియలిస్టిక్ 4.5. 4.5. అమ్మా. సినిమాటిక్ 0.5 మేడం. సినిమాటిక్ 0.5 అంటే రియలిస్టిక్ ఎక్కువ ఉన్నట్టు కదా. అవును మేడం. రిపోర్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇతనికి పేరెంట్స్ ఎవరు లేరా? వదిలేసారు. వదిలేసారా అంటున్నా మేడం. వదిలేసారా? ఇంతకీ కేర్ టేకర్ ఎవరు లేరా ఇతనికి? మొత్తం ఈయనే మేడం. ఒక 2-3 years నుంచి కేర్ టేకింగ్ మేడం. పాపం చేసి బక్క చిక్కిపోయినట్టున్నాడు ఆయన. ఒక్క నిమిషం, 1 second. హలో, రూట్ కెనాల్ ట్రీట్మెంటా? అరే మర్చిపోయాను నేను. రూట్స్ ఓపెన్ అయిపోయాయా? సరే అయితే నువ్వు కెనాల్ క్లోజ్ చేసి. ఏంది మేడం అది? వచ్చిన పని చూద్దాం. మేడం ఎందుకు మేడం ఇది అని? పూజ చేస్తున్నారు మేడం. దేనికైనా ఫస్ట్ పూజ చేయాలి కదయ్యా. నేను ఒక పళ్ళ సెట్ ఒకళ్ళకి పెడుతున్నానంటే పూజ చేసి పంపిస్తాను. ఇవేంటి మేడం? సెకండ్ బ్రాంచ్ పెడుతున్నాను, ఆయుధ పూజ. ఇక్కడికి పంపించారు వాళ్ళు. పడుకో. ఐ హ్యావ్ టు ఎగ్జామిన్. సారీ, లైట్ పనిచేయట్లేదు. ఇది ఇలా అవ్వగానే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళావు? ఆ హేమంత్ గారి దగ్గరికి వెళ్ళావా? నా దగ్గరికి రాకపోయావా? ప్రాబ్లమే లేకుండా చేసేవాడిని, చేసేదాన్ని. ఇంతకీ నువ్వేం తింటూ ఉంటావు? నూడిల్స్. ఆ నూడిల్స్లోకి కొంచెం ఎగ్ ఇలా వేసేసి క్యాప్సికమ్ ఉల్లిపాయలు
సూపర్. మీరు డాక్టర్ కాదు మేడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందేమో. యాక్చువల్గా డాక్టర్ వెళ్తే 4 లక్షలు అని చెప్పాడు మేడం. చాలా తక్కువ చెప్పాడు. నా దగ్గర అయితే 6 లక్షలు అవుతుంది. 6 లక్షలు అవుతుంది. లెట్స్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇటు వచ్చి ఏం చేసినా తగ్గట్లేదు ఏంటి, అలాగే ఉండిపోయింది. రాజు యాదవ్, నువ్వు ఇలా అయ్యేలా లేవు. మేమందరమే ఇలా అయిపోతే బెటర్ అనిపిస్తుంది. హలో, జయమ్మ పంచాయతీలో చేసింది నేనే హీరోయిన్గా. అవును. ఏంటి వితౌట్ మేకప్ ఎందుకు చేశానా? ఇంత చిన్న వయసులోనే అంత ఏజ్డ్ క్యారెక్టర్ ఎందుకు పికప్ చేశానా? యాక్చువల్లీ నేను హీరోయిన్గా చెయ్యాలా? డెఫినెట్లీ చేస్తాను. నేను హీరోయిన్గానే చేస్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్. కలుస్తాను. హే, నువ్వు నార్మల్ అయిపోయావయ్యా, అలా ఎలా అయిపోయావు? మేడం మీరు ఏదో కాల్ మాట్లాడారు మేడం, అప్పుడు జస్ట్ ఏదో తెలియకుండానే చిన్న చేంజ్ అయిపోయింది మేడం. అంటే నేను గ్లామర్గా హీరోయిన్గా చేస్తున్నాను అనగానే నీ నవ్వు ఆగిపోయిందా? ఎస్ మేడం, మీరు ఫోన్లో జోక్ స్టార్ట్ చేస్తున్నారు, నా ఫేస్ మారిపోయింది మేడం. జోకులు వేస్తున్నావా? ఎవరు స్టార్ట్ చేశారు జోకులు? దట్ ఈస్ మై స్ట్రాటజీ. చూసావా Thank you, ఎలా madam. చేశాను నేను? థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఏంటి, అసలు మీ రాజు యాదవ్ గురించి నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. సినిమా వస్తుంది May 17వ తారీఖున. హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికి. మీరేమో కృష్ణమాచారి గారు, తినేమో అంకిత కరాటే కదా? కరాత్. ఓకే, అంకిత కరాత్ ఫస్ట్ మూవీ డెబ్యూ. ఆల్ ది బెస్ట్. సీను, నువ్వు ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక బిగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు కదా? అవునమ్మా. కంగ్రాచులేషన్స్ సీను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో నాకన్నా ఎవరైనా గెటప్ వేసారంటే అది నువ్వే సీను. నేను స్టార్ మేడ్లో ఎన్ని గెటప్లు, పంచావతారంలో ఎన్ని నేను గెటప్లు చూసాను పంచావతారం. Yes. మీరు వేస్తా ఉంటే అక్కడ. అవును, TV9లో అప్పట్లో పంచావతారం షో చేసేటప్పుడు సీను కూడా అక్కడే వర్క్ చేసేవాడు వేరే షోకి. అవునమ్మా. ఆ అమ్మాయికి కథ చెప్పాను మేడం. కథ చెప్పిన తర్వాత హీరో ఎవరని అడిగింది. గెటప్ సీన్ అన్న. గెటప్ ఏ క్యా నేమ్ హై, ఏ క్యా నామ్ హై, గెటప్ క్యా హై? గెటప్. తర్వాత ఈయన గురించి చెప్తే ఓ ఇవన్నీ క్యారెక్టర్ చూసి ఇతనా బడా యాక్టరే. మగర్ ఫ్రేమ్ లో చోట హై. మా సినిమా బడ్జెట్ కంటే ఒక బడ్జెట్ చాలా ఎక్కువైందమ్మా. ఏంటది? స్టూల్ కి. ఓహో, మీ ఇద్దరిని మ్యాచ్ చేయడానికి. ఈయన మాత్రం ఈయన తలెత్తుకునేలా చేసిందమ్మా సినిమా అంతా. మీకు కూడా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదండి? యా మేడం, అంటే ఇంతకుముందు అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. విరాట పర్వము, Okay. నాది ఒకే కదా, ఒక స్పానిష్ ఫిలిము. అంటే ఈ కథే మీరు సీనుని బేస్ చేసుకునే రాశారా అండి? లేదు మేడం, ఇది ఒక రియల్ స్టోరీ. యాక్చువల్లీ ఒక రియల్ ఇన్సిడెంట్. రియల్ ఇన్సిడెంటా? ఎస్ మేడం. రియల్ గా ఎవరికైనా ఇలా ఉండిపోయిందా? కథ వేరు, ఈ రియల్ ఇన్సిడెంట్ వేరు. ఇలా ఉంది మేడం. ఇది లక్ష్మీపతి బాలాజీ క్రికెటర్ ఉన్నాడు అమ్మా, బౌలర్. ఆయనకి సేమ్ చిన్నప్పుడు ఒక ఇది జరిగి ఆయనకు కూడా ఒక మజిల్ అయితే ఆయన అందుకే స్మైలింగ్ ఉంటాడు, ఎలా ఉంటాడు ఎక్కువ. ఇండియన్. సో జరిగిన కథకి ఒక రియల్ ఇన్సిడెంట్ అంటే ఇలాంటిది పెట్టేసుకొని అటాచ్ చేశారు. అటాచ్ చేసి. సూపర్ థాట్ అండి. ఈ కథలో చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి మేడం. కోపము, ఆవేశము, దుఃఖము, బాధ, సంతోషం, అన్ని చాలా ఎమోషన్స్ ఉన్నాయి. డ్రామా ఎక్కువ ఉంది. టీజర్ లో చూసాము, చాలా అసలు ఫుల్ స్ట్రగుల్ అయిపోతున్నాడు. సో అలాంటి ఎమోషన్స్ అన్ని నవ్వుతూ పండించాలి అంటే నో వన్ క్యాన్ డూ, ఓన్లీ గెటప్ క్యాన్ డూ. అందులో ఈ మధ్య హనుమాన్ సూపర్ సక్సెస్ కొట్టేసావు సీను. కంగ్రాచులేషన్స్ సీను. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మలయాళం మూవీస్లో ఒక జనగణమన కానీ, లేకపోతే గ్రేట్ ఇండియన్ కిచెన్ కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ మూవీస్ చూస్తే ఆయన యాక్టర్ ఉన్నారు కదా విన్యార్ముడ్, అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నీకు కరెక్ట్గా సెట్ అవుతుందని అనిపిస్తుంది. ఇలా వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటున్నా మేడం. అంతే అంతే, మనం వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. అలాగే మీకు మ్యూజిక్ డైరెక్టర్ వెరీ గుడ్. యా ఆయన చేశారు, అలాగే సురేష్ బొబ్బిలి గారు చేశారు. పాటలు బాగున్నాయి. ఈ అమ్మాయి ఏంటి ఇందులో ప్రొఫెషన్? तो बोलो ना कैरेक्टर के बारे में. क्या है कैरेक्टर? She is very focused. She knows what she wants to do in life, and she has a very strong personality. Okay. And from the beginning, she's not giving any, bhav to Raju, but still he's running after her. I think girls should be like that only, no? स्टोरी बोल दो पूरा. No, but I'm just saying, baseline. Yeah. She's like bass line. base, not base. నువ్వు ఇప్పుడు పంచ్ వేయాలి, ఆ అమ్మాయికి ఆ పంచ్ ఏంటో కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇది చాలా కష్టం. ఇది నీకు ఎలా అనిపించింది సినిమా షూటింగ్ లో? మేడం రెడీ టేక్ తీసుకుందాం.
సీను ఏ డైలాగ్ కొన్సా థా అంటే ఈయన ఆమెకు నేర్పించడం, చెప్పడం ఆమె రిహార్సల్ చేయించి చారి గారు ఒక్క నిమిషం రిహార్సల్ చేయించి అమ్మాయి డైలాగ్ వస్తుండే ఈయన నా డైలాగు రెండిట్లో ఒకటి జరుగుద్దండి, మీకైనా హిందీ వస్తుంది లేదా అమ్మాయికైనా తెలుగు వస్తుంది. లే ఆ అమ్మాయి మొత్తం హిందీ మర్చిపోయేలా చేసాను. आपका हिंदी बोलो. मेरा हिंदी तो थोड़ा गलत. अरे मुझे पता है कि आपकी हिंदी भी बहुत अच्छी है, जैसे मेरी शुद्ध हिंदी है, आप भी बात कर सकते हैं. कौन बोला था ये बात? So best scene in the movie ఏంటి? When Sweetie's entry is there. Sweetie's From there, entry. every scene is best scene. బా ఇలా అనేది ఇప్పుడు ఇలా కత్తమ్మ ఫిలియా. మేడం ఒక షార్ట్ చేశాం మేడం, 4 minutes షార్ట్ సీను. అందులో ఒక 3-4 pages డైలాగ్స్ ఉంటాయి, 2-3 రకాల ఎమోషన్స్ ఉంటాయి, లొకేషన్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. గింబల్తో అలా మొత్తం 4 minutes నవ్వుతూ 4 pages డైలాగులు చెప్పేసి అందులో మీరు చూడండి మేడం, చూసిన తర్వాత సీను నా తర్వాత నువ్వే చేయగలవు 100% ఒప్పుకుంటా. నాకేంటంటే చిన్న దీంట్లో బిజీ అయిపోయి దీన్ని పట్టించుకోలేదు కానీ కరెక్ట్గా. నన్ను పట్టించుకోలేదు సీను, నన్ను పట్టించుకోలేదు. లేదు మీరు జయమ్మ దాంట్లో దాన్ని మొత్తం పక్కన నేను శ్రీకాకుళం వెళ్ళిపోయి నేను అక్కడ బతికేసా. ఇంట్లో క్యారెక్టర్లో జెన్యూనిటీ కనిపిస్తుంది నాకు. ఏది చేసినా మనం జెన్యున్ గా చేయాలి కదా సీన్. నీకు బెస్ట్ అనిపించిన సీన్ ఏంటి ఇందులో? మీరు టీజర్లో కూడా చూసారు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు స్కిడ్ అయ్యకుండా వెళ్తాం, దాని తర్వాత ఒక సీన్ చేశాను అనమాట. అవును సీను, అది చాలా రిస్క్ గా అనిపించింది నాకు. పైగా నాకు సీనుతో ఏంటంటే అంతకు ముందు కూడా చెప్పేదాన్ని, ఈవెన్ కామెడీ చేసేటప్పుడు కూడా పీక్స్ చేసేస్తాడు, ఆ నరాలన్నీ కూడా కట్ అయ్యేంత లెవెల్లో చేసేస్తూ ఉంటాడు సీను. వద్దు, నెక్ మజిల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి అని. ఇక సినిమా అనేసరికల్లా ఇంకే రేంజ్ లో చేసుంటాడా అని. ఈ సినిమాలో అలాంటిది అంటే నవ్వుతూ చెప్పేటప్పుడు ఇవన్నీ పెయిన్ వచ్చేటివి అని చెప్తుండే సార్ మేడం. ఇంకొకటి ఏమైందంటే స్లాప్ ఒకటి మదర్ కొడుతుంది, అది కొద్దిగా మిస్కమ్యూనికేషన్ అయ్యి చెవుకి తగిలిందా అప్పుడు చెప్పే కదమ్మా, సౌండ్ వస్తుంది. అవును, కాటన్ పెట్టుకోమన్నారు మీరు. కరెక్ట్. అది ఒక 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓ కర్ణబేరి. అది నాకు అది భలే అనిపించింది. నాకు ఎక్కడో బుల్లెట్ సౌండ్ ఉంటే ఇక్కడ వాళ్ళ సౌండ్ వచ్చేది, అక్కడెక్కడో డోర్ వేస్తే ఇదేం డీజే ఎఫెక్ట్ అనుకున్నాను, డిటిఎస్ ఎఫెక్ట్ అనుకున్నాను. అది టూ మచ్ టార్చర్ అన్నది. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు తగ్గిందా? కొంచెం ఉందమ్మా. అప్పుడప్పుడు విజిల్లు వస్తూ ఉంటాయి. సుజీ అప్పుడప్పుడు విజిల్ చూసుకోండి అంటే ఇది కూడా లెక్కడేస్తాను. అది పడేటువంటి పడేది అప్పుడు ఇదంతా గీసుకుపోయిందమ్మా బాగా. ఈ శాండ్ అవి రజన ఉంటది కదా రోడ్డు మీద. నిన్ను అసలు చేసావా న్యాచురల్ పర్ఫార్మెన్స్ అని? లేకపోతే ఏం చేయాలమ్మా అక్కడ, మనకు సీజీ పెట్టేంత ఇవి కాదు కదా బడ్జెట్లు అవి. మీరు ఇంకా సినిమాలోకి వచ్చిన తర్వాత చూస్తే ఇంకా షాక్ అవుతారు. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లేపల్లి మేడం. ఓకే, వాళ్ళు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్. వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనొద్దు మేడం, డైరెక్టర్స్ అనాలి వాళ్ళని. సినిమాకి ఏం కావాలన్నా అది అన్ని ఇచ్చారు. చంద్రబోస్ గారితో నేను పాటలు రాయించుకుంటా అంటే చంద్రబోస్ గారు ఇందులో పాట రాయడమే కాదు, పాడారు కూడా కదా. మంచి ఇమోషనల్ సాంగ్ అది. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యశస్వి, రామ్ మిరియాల, సో యానిమల్ మ్యూజిక్ అంటే హర్షవర్ధన్ రామేశ్వర్, అన్నీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఇది కావాలి అంటే చలో ఇంకా ఇది ఇవ్వాల్సిందే. ఐ మస్ట్ థ్యాంక్ టు ఇలాంటి ప్రొడ్యూసర్స్, ప్రతి ఒక్క డైరెక్టర్కి ఫస్ట్ మూవీకి అని ఇలాంటి వాళ్ళు దొరకాలి. కరెక్ట్, యా. సో May 17th మేము థియేటర్స్కి వచ్చి వాచ్ చేస్తాము. హౌ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ద మూవీ అనేది ఫైనలీ డెస్టినీ విల్ డిసైడ్. సో ఆల్ ది బెస్ట్ అండి మీ ముగ్గురికి, మీ టీం మొత్తానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రాజు యాదవ్ టీమ్ కి మీరు ఇలా అపాయింట్మెంట్ ఇవ్వడం నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా. ఫీజ్ కట్టేసి గూగుల్ పే చేయండి. గూగుల్ పే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.